ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ నెల 23వ తారీఖున ప్రపంచ పుస్తక దినోత్సవం కదండి. మీకు పుస్తకాలు అనగానే ఫస్ట్ నాకు మీ పేరే గుర్తొస్తుంది రమగారు. మీకు ఏదైనా ఇవ్వాలి అని అనిపించినప్పుడు ఒక మంచి పుస్తకం ఇవ్వండి అని సలహా చెప్తాను. నేను ఇవ్వాలన్నా నాకు అదే ఆలోచన, ఎవరికైనా చెప్పినా కూడా అదే చెప్తాను. ఎవ్రీ ఇయర్ వెళ్తారు కదా రమగారు, మీరు బుక్ ఫేర్స్ కి వెళ్తానే ఉంటారు. 2 సార్లు వెళ్తా. అసలు ఎలా వచ్చిందంటారు ఈ రోజుకి ఈ పేరు? మనకు తెలీదు. బుక్ అండ్ కాపీరైట్ డే అంటారు. పుస్తకాలు కాపీ రైట్స్ కూడా ఇదే రోజు అంటారు. జయ, మనకి డేస్ చాలా ఉన్నాయి జయ. అవునవును. మనం మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే కూడా ఉంది. సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఓకే, లవర్స్ డే ఎలాగో ఉంది, ఫ్రెండ్షిప్ డే ఒకటి ఉంది, డాటర్స్ వరల్డ్ డాటర్స్ డే మన ఎవరో చెప్పారు. అవునవును, డాటర్ల డే కూడా ఉంది. అలాగే పుస్తక డే. నేను ప్రతిసారి చెప్పినట్టే బుక్స్ డే, విమెన్ డే, విమెన్స్ డే ఎలాగా సంవత్సరానికి ఒక రోజు కుదరదో పుస్తకానికి కూడా ఒక రోజు కుదరదు జయ. పుస్తకం ప్రతిరోజు ఉండాలి మన జీవితంలో. మనకి జ్ఞానము విజ్ఞానము లేకపోతే మన జీవితమే లేదు కదా. ఈ జ్ఞానం విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినాయి? పుస్తకాల్లో నుంచి మన మస్తకాల్లోకి వస్తాయి. పుస్తకం లేనిదే కుదరదు కదా. అంతేగా. ఇది వరకు ఈ ప్రింట్ మీడియా ఇంత లేనప్పుడు, ఈ ప్రింటింగ్ వ్యవహారం లేనప్పుడు పుస్తకాలు బహు తక్కువ ఉండేవి. మాన్యుస్క్రిప్ట్స్ అంటాం కదా, చేతి రాతలు పుస్తకాలు. ఇప్పుడు ఎందుకు మనం ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం చదువుకున్నామా, చెప్పుకున్నాం దాని గురించి. కాశీయాత్ర పుస్తకం ఎలా వచ్చింది? ఆయన అంతా చేత్తో రాసి ఆ రాసిన పుస్తకాన్ని ఎక్కడికో పంపించి అది ప్రింట్ చేయడానికి ఎంత సమయమో పట్టింది. మొత్తంతా చేత్తో రాసేవాళ్ళు. ఆ రాసే నాటికి ఏదో కాగితము కలము అని వచ్చినాయి. కాగితాలు కలాల ముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? తాళపత్రాలు ఉండేవి, తాళపత్ర గ్రంథాలు ఉండేవి కదా. అవును, తాళపత్ర గ్రంథాలు అంటే ఈ తాటాకుల్ని చేసి వాటి మీద ఆవు పేడ అవి రాసి వాటిని రిస్టోర్ చేయటం, వాడు ఉంచటం కోసం గంటం పెట్టి రాసేవాళ్ళు. ఇలా పట్టుకుని రాసేది కాదు, ఇట్లా ఇలాగ రాయాలి, కష్టపడి చేసేవాళ్ళు. అంతకుముందు ఉండేది ఏముండేది? ముఖే సరస్వతి, ముఖం నుంచే నేను చెప్తే నువ్వు ఇంకొకళ్ళకి చెప్పి అట్లా గురువుల దగ్గర నుంచి శిష్యులకి, వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ప్రశిష్యులకి, శిష్య ప్రశిష్య వర్గానికి అట్లా మౌత్ టు మౌతే వెళ్ళేది. పుస్తకాలు రావడం మొదలుపెట్టాక విజ్ఞానము అటు ఇటు వెళ్ళిపోకుండా ఏదైతే ఉందో అది కరెక్ట్ గా కిందకు వచ్చేసి తర్వాత తరాలకి అందేలాంటి అవకాశం లభించింది. ఇప్పుడు ప్రింట్ మీడియా విపరీతంగా పెరిగింది కదా. ఇప్పుడు బాగా అవకాశాలు లభిస్తున్నాయి. ఎలాంటి పాత పుస్తకాలని చక్కగా రీప్రింట్ చేసేస్తున్నారు. ఎప్పుడో తాతగారు శతకాలు రాసింది 60s, 7 శతకాలు ఆయన మళ్ళీ ఇప్పుడు సంస్కృత అకాడమీ వాళ్ళు ఆ బుక్ మొత్తం ప్రింట్ చేస్తున్నారు. చూడండి, మొత్తం అన్ని శతకాలు ఒకే బుక్ లో. బుక్ అనే కాన్సెప్ట్ రాబట్టే కదా. ఇప్పుడు మనం దాని జూడు కాశీ మజిలీ దగ్గర నుంచి ఎన్ని రకాల కథలు వింటాము, ఎన్ని విషయాలు తెలుసుకుంటాము. ఇవన్నీ ఏదో పుస్తకం అనే ఒక ప్రక్రియ ఉన్నది కాబట్టి వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు ఈ బుక్ డే ఎలా వచ్చిందో కాకుండా అది లేకపోయినా పర్వాలేదు, అసలు బుక్ వచ్చినందుకు సంతోషించాలి మనం బాగా. పుస్తకం వల్లే కదా మనం ఇంత ముందుకు వచ్చాం. అవునవునండి. ప్రపంచం ఇంత పై ముందుకెళ్ళిందంటే, ఇన్ని రకాల విజ్ఞానాలు వచ్చినాయంటే పుస్తకాల వల్లే. ఎక్కడో నలుమూలలు జరిగిన ప్రతి విషయం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం అవన్నీ కూడా అన్ని మనకి ఎక్కడో చోట రాయబడి బయటకు వచ్చినాయి. రాయబడి తర్వాత ప్రింట్ అయ్యి పుస్తకాల రూపంలో వచ్చి ఎప్పటిపో కదా. పుస్తకాన్ని గౌరవించాలి. పోనీ ఆ గౌరవించడానికి ఒక రోజు అంటూ పెట్టారు, నేనైతే సంతోషిస్తున్నా. మామూలుగా నాకు డేస్ ఇష్టం ఉండవు, పోనీ ఇది నయమే, ఏదో ఒకటి పుస్తకానికి ఒక రోజు అని మంచిదే కదా. బుక్ ఫెస్టివల్స్ అన్ని ఊళ్ళల్లోనూ జరుగుతాయి. హైదరాబాద్ లో అయితే ఏటా జరుగుతూనే ఉంది. విజయవాడ, వైజాగ్ అట్లా కథాలయము, గ్రంథాలయము, ప్రతి దాంట్లో లైబ్రరీలు ఉండటం. నేనేమనుకుంటా అంటే కాలనీకి ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుంది. ప్రతి కాలనీకి ఒక లైబ్రరీ. అప్పుడు పిల్లలు వెళ్ళి పుస్తకాలు చదవటం, వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఈ అమెరికాలోనూ అక్కడ టాడ్లర్ గ్రూప్స్ లైబ్రరీస్ లో నడుపుతారు జయ. వాళ్ళకి లైబ్రరీస్ ఉంటున్నాయి. మనం ఏంటో ఆ కాన్సెప్ట్ లో నుంచి బయటకు వచ్చేసాం. ఆ మధ్య ఎవరో పిలిచారు, మణికొండ వైపు ఒక లైబ్రరీ పెడుతున్నామని అమ్మన్నారు. మంచి విషయం. చాలా కాలమైంది, ఒక 3 ఏళ్ల క్రితం. సత్యవాణమ్మ గారు కూడా వస్తారన్నారు. నేను వెళ్ళలేకపోయాను అప్పుడు, నాకు ఇంకేదో వేరే ఇష్యూ ఉండి వెళ్ళలేదు. కానీ వాళ్ళ పుస్తకాలు కూడా చక్కగా ముందుకెళ్తూనే ఉన్నాయి. బుక్స్ని ప్రోత్సహించండి. నేను కూడా ఫోన్లోను ల్యాప్టాప్లోను చదువుకుంటున్నాను జయ.
కానీ పుస్తకం చదివే అవకాశాన్ని అసలు నేను వదిలిపెట్టను, కొనుక్కుంటూనే ఉంటా. అవును. ఈ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో ట్యాబ్లో కానీ మన కళ్ళు లైట్ వెనకాల పరిగెడతాయి, కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, కళ్ళు జబ్బు చేస్తుంది తప్పిస్తే మనకు పెద్ద ప్రయోజనమే ఉండదు. పుస్తకంతో ఆ సమస్య ఉండదు మనకి, పుస్తకాలే చదివితే. పైగా ఏంటంటే ఇది కొనటము, వాటిని దాచిపెట్టడము, ఒక శ్రద్ధ ఆసక్తి ఏర్పడతాయి, ఫోకస్డ్గా కూడా ఉంటాం. ఫోన్లో ఉంది కదా అనేసరికల్లా అంత శ్రద్ధ ఉండదు మనకి. అంతేగా. అంతేగా, ఇదివరకే ఫోన్ నెంబర్లు మీకు గుర్తుందా, 15-20 నెంబర్లైనా అవలీలగా మనకి నోటుకు వచ్చేవి. అవును రమ్మగారు. ఇప్పుడు మన ఒక్క నెంబర్ తప్పిస్తే మొగుళ్ళ నెంబర్లు తెలియవు, పెళ్ళాల నెంబర్లు తెలియవు, పిల్లల నెంబర్లు తెలియవు, ఫోన్లో ఉంటుంది, పేరు కొడితే వచ్చేస్తుంది. అంతే. మనము విజ్ఞానం పెరుగుతోందా మనకి? లేదు, బ్రెయిన్కి పని తగ్గిపోతుంది. ఇంకోటి మీరు గమనించండి, నేను ప్రతి చోట చూస్తా ఇది. ఓ షాప్కి వెళ్తాము, ఓ 30 రూపాయలు టమాటాలు, 20 రూపాయలు కొత్తిమీర, ఒక 15 రూపాయల పచ్చిమిరపకాయలు అనగానే క్యాల్సీ ఏది అంటాడు కుర్రాడు. అది క్యాల్సీ పెట్టి కొడతారు. క్యాల్సీ ఎందుకురా, ఈ 30, 15, 20 కలిపితే 30, 20, 50, 65 రూపాయలు. ఎంత చిన్న లెక్క అయినా చేయడం మానేశారు చేయ. అవును రమ్మగారు. మీరు గమనిస్తారా అట్లా? నేను ప్రతిసారి అది తీయకు, నేను చెప్తాను, నువ్వు కూడా వాడు, బ్రెయిన్ వాడని చెప్తా. నాతో ఇలా చెప్పించుకున్న పిల్లలు కోకొల్లలు, వాళ్ళకి నవ్వొస్తుంది, అంటే ఏదో పాఠం చెప్తోంది అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు నేను సెలబ్రిటీని కదా, అంచేత నా పాఠం కొంచెం పనిచేస్తోంది. ఇది వరకు పనిచేసేది కాదు. పర్వాలేదండి, మాకు ఇలాగే అలవాటు అంటాడు ఒక్కొక్కడు. నీకెందుకు లాంటి డైలాగ్ ఉంటుంది వాడి మాట వెనకాల. ఒరే, నీ బ్రెయిన్ పాడైపోతోందిరా నాయన, చిన్న లెక్క కూడా నువ్వు చేయటం లేదు, కష్టం కదా. మీరు ఇలాగే పుస్తకాలు కనుక వదిలేసి ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్ల మీద పడ్డారంటే మీ బ్రెయిన్ చాలా మర్చిపోతుంది, చాలా మర్చిపోతుంది. మీరు పూర్తిగా దానికి అంకితం అయిపోతారు. దానికి రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇది పని చేయదు, బ్రెయిన్ పని చేయదు. పుస్తకాలు కొనండి, పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టండి, బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయించండి. మీరు కూడా పుస్తకాలు చదవండి. ఎవరికైనా గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు మొక్కలు ఇవ్వండి అని చెప్తామా, పుస్తకాలు శుభ్రంగా బుక్స్ ఇవ్వండి. తప్పకుండా. నేను కూడా ఎవరైనా పెద్దవాళ్ళని కలిస్తే ఓ సుందరకాండో ఏమైనా పట్టుకెళ్ళి ఇస్తాను చేయ. ఓకే, చదువుకుంటారు మెల్లిగా. వాళ్ళ ఇంట్లో చేరతాయి అనుకో, చదువుతారో చదవరో కానీ మనం ఇచ్చామనైనా చదువుతారు కదా అనిపిస్తుంది. పిల్లలకి ఏడాది లోపల నుంచి బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేయించండి. దగ్గర కూర్చోబెట్టుకుని మీ పిల్లలతో క్వాలిటీ టైంని మీరు గడపాలంటే బుక్ రీడింగ్ ఒక ప్రాక్టీస్ కింద ఉంచండి. చక్కగా కథలు చదవండి. నా కథలు వినిపించద్దు అని నేను అన్ను, నా కథలు వినిపించండి, కానీ మీరు కూడా చదవండి వాళ్ళతో పాటు. చదవటానికి ఎంకరేజ్ చేయండి. బుక్ రీడింగ్ ప్రాక్టీస్ ఉన్న పిల్లలకి విషయాల సేకరణ చాలా సులువు అవుతుంది. అవును, మంచి ప్రాక్టీస్. కాబట్టి పుస్తక పఠనాన్ని ఎంకరేజ్ చేయండి తప్పకుండా రమ్మగారు. కనీసం ఈ వరల్డ్ బుక్ డే అని ఈ రోజున ఏమంటారు, ఏప్రిల్ 23వ తారీఖు ఎవరికైనా కొన్ని పుస్తకాలు గిఫ్ట్ చేయండి. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా లైబ్రరీ ఉంటే అక్షయ తృతీయ లాగానే దీన్ని కూడా ఫీల్ అయ్యి కాసిన పుస్తకాలు లైబ్రరీకి గిఫ్ట్ ఇవ్వండి. మీ నాన్నగారి పేరు మీదో, తాతగారి పేరు మీదో, అమ్మ పేరు మీద ఏదైనా చెయ్యాలనుకుంటా వాళ్ళ పేరు మీద, పెద్దవాళ్ళ పేరు మీద కొన్ని పుస్తకాలు ఇవ్వండి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటా. నాకు గుర్తుండి భీమవరం నుంచే ఒక డాక్టర్ ఒక ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు, డెంటిస్ట్. వాళ్ళ బ్రదర్ కాలం చేశారు ఈ మధ్య. అతను వాళ్ళ ఆ తమ్ముడి పేరు మీద పెద్ద లైబ్రరీ నెలకొల్పే ఐడియాలో ఉన్నారు. సూపర్. ఈ మధ్య ఒక 5-6 నెలల క్రితం కూడా మాట్లాడాను నేను. ఇక్కడి నుంచి పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచి ట్రై చేయొచ్చు, నాకు తెలిసిన సోర్సులు నేను కూడా చెప్పాను అనమాట. అట్లా ఏదైనా చేయండి, మొత్తానికి ఎంకరేజ్ చేయాలి. చదవటాన్ని ఎంకరేజ్ చేయండి. చదివే పిల్లలు ఉంటే చక్కగా కొనిపెట్టండి, చదవని పిల్లలు ఉంటే వాళ్ళని కోలేసి చదివించండి. మీరు కూడా కాస్త పుస్తకాలు చదువుతూ ఉండండి. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.